ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రైతుల్ని పోగొట్టుకుని అక్కడున్న కరువు, అదేవిధంగా రైతులు మరి అప్పులు తీర్చలేక, రుణాలు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇవ్వటం కోసం, వాళ్ళని ఓదార్చటం కోసం నిన్న మరి యాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజల మరి అభిమానం, అదేవిధంగా ఆ జనసందోహాన్ని, మరి జగన్ గారికి జనం ఏ విధంగా నీరాజనాలు పలికారో మనందరం చూసాం. అయితే ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ఓదార్పులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నవనిర్మాణ దీక్ష అని చెప్పి దీక్ష జరిపి ప్రజల కోసం ఈ దీక్ష పెడుతున్నాం అని ముఖ్యమంత్రి గారు చెప్పటం, రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి ఎవరెక్కడున్నా అక్కడ ఆగిపోయి ఆ టైంకి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి ముందుకు చాసి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి చెప్తూ మరి ముఖ్యమంత్రి గారు ప్రతిజ్ఞ చేయించారు ప్రజలందరితో. అసలు ఈ నవనిర్మాణ దీక్ష ఎందుకు పెట్టారో అసలు వాళ్ళకే అర్థం అవని పరిస్థితి. ఈ 2 సంవత్సరాల్లో ఏమి చేశారో చెప్పల, మిగిలిన 3 సంవత్సరాల్లో ఏమి చేయబోతున్నారో చెప్పల. కనీసం ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ ఎన్నికల ముందు దాదాపు 300 హామీలు ఇచ్చి ప్రజలకి, దానిలో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం, మరి ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారో కనీసం అది కూడా చెప్పల. ఏమి చెప్పాలో తెలియక కేవలం ప్రతిపక్ష పార్టీనే టార్గెట్గా చేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్గా చేసుకుని, మొన్న జరిగిన మహానాడులో ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే విషయమేనాది, ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తారట, ప్రతిపక్షాన్ని ఫినిష్ చేస్తారంట. మరి అదేవిధంగా ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయటం, జగన్ గారిని దుమ్మెత్తిపోయటం తప్పించి మహానాడులో కానీ నిన్న జరిగిన నవనిర్మాణ దీక్షలో కానీ మరి వాళ్ళు ప్రజలకు చెప్పింది ఏమీ లేదు. మరి ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా సందర్భానుసారంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి మరి అనేక 100 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ముఖ్యమంత్రిని ప్రజలు ఏమంటారండి? మోసగాడు అనరా? ప్రజలు ఏమంటారా? ఆయన్ని మెచ్చుకుని మేకతోలు కప్పుతారా, లేకపోతే సన్మానం చేస్తారా? రైతు రుణమాఫీ చేస్తానన్నారు, ఇంతవరకు కనీసం వడ్డీలో 3వ వంతు కూడా మాఫీ అవలా. డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు, డ్వాక్రా సంఘాలు మరి అంతకు ముందున్న ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలు దాదాపు 7,30,000 మంది సభ్యులు డి గ్రేడ్కి పడిపోవటం జరిగింది. ఈ రకంగా డ్వాక్రా మహిళల్ని మరి రైతు రుణమాఫీ చేస్తానని రైతుల్ని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వాళ్ళని అందరినీ కూడా మోసం చేసి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే మరి ఏ ముఖ్యమంత్రినైనా ఏ ప్రజలైనా ఏమడుగుతారండి? జనాల్లో తిరగలేక జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా మాట్లాడారు, ఆ సందర్భంలో ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. జనాల్లో తిరగలేక వీళ్ళు రేపటి నుంచి ప్రజల్లో తిరిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ముఖ్యమంత్రినైనా, తెలుగుదేశం పార్టీ మంత్రులనైనా, నాయకులనైనా నిలదీసి చెప్పులతో కొట్టే రోజులు దగ్గర పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజల అభిప్రాయం, ప్రజల ఆగ్రహం ఆ విధంగా ఉందన్నారు. దానికి
నిన్నటి నుంచి చూస్తున్నాం. మంత్రులు మరి వాళ్ళ నాయకులు అందరూ కూడా ఊగిపోతా ఉన్నారు ఆవేశంతో. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మాట అంటాడా మా నాయకుడిని, మా ముఖ్యమంత్రి గారిని? మీరు ఎన్ని మాటలు అన్నారండి అసెంబ్లీలో? మీకు గుర్తులేదా? అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అన్నారు. నువ్వు మగాడివా, నువ్వు సైకోవి, మరి గజ దొంగవి, ఈ రకంగా అనేక మాటలు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి ఈరోజు హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలందరూ కూడా చెప్పులతో కొడతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి ఇంత గొంతు చించుకుని అరవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా మేము నెరవేర్చామని గుండె మీద చేసుకుని మీరు ఎవరైనా కానీ చెప్పగలరా అని చెప్పి మేము అడుగుతున్నాం. మొట్టమొదట 5 సంతకాలు చేశారు. దానిలో బెల్ట్ షాపులు అన్నీ ఎత్తేస్తామన్నారు. ఈరోజు బెల్ట్ షాపుల పరిస్థితి ఏంటండి? పైగా ముఖ్యమంత్రి గారు మొన్న మధ్యనే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. హుండీల ఆదాయం పెరుగుతుందంట, మద్యం కొనుగోలు తగ్గుతుందంట. అది ఎందుకు తగ్గుతుంది అంటే అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామి మాలేసుకుంటే దానికి 40 రోజులు ఎన్నో రోజులు దీక్ష పట్టినప్పుడు తాగట్లేదంట, అందుకని చెప్పి మద్యం కొనుగోలు పడిపోతుందంట. హుండీల్లోనేమో ఆదాయం 20% ఆదాయం పెరిగిందంట. ఎవడైతే తప్పులు చేస్తారో వాళ్ళు వెళ్ళి హుండీల్లో పాప ప్రక్షాళన చేసుకోవటం కోసం హుండీల్లో డబ్బులు వేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు వెళ్ళలేదండి గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి అన్నిటికీ వెళ్ళి పాపాలు చేసిన వాళ్ళు వెళ్తున్నారంట. ఆ పాపాలని ప్రక్షాళన చేసుకోవటం కోసం హుండీల్లో వేస్తున్నారంట. ఎంత దారుణమైన విషయం అంటే అసలు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా, అందరినీ అవమానపరిచే విధంగా ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఆ మధ్య ఏమన్నారు, ఎస్సీల్లో పుట్టాలని ఎవరనుకుంటారని చెప్పి దళితులను అవమానం చేశారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల ముందు నుంచి ఇప్పుడు వరకు కూడా ఎన్నికల ముందు, ఎన్నికల్లో ఎక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చేస్తుందేమో అన్న భయంతో ఎన్నికల ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి సైకో 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 అని చెప్పి ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూశారు. అయితే ఈరోజు ఇంత జరిగిన మరి అనేక మంది ఈ 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. నిన్న నిర్మాణ దీక్షలో ప్రజలతో ఆయన ప్రమాణం చేయించాడు. ఏమని? అవినీతి రహిత రాష్ట్రాన్ని స్థాపిస్తాం అని చెప్పి అందరూ ప్రమాణం చేయండి అని చెప్పి చెప్పాడు. అవినీతి రహిత రాష్ట్రమేమో ప్రజలకి, అవినీతి ప్రభుత్వమేమో చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలు మాత్రం నీతిగా ఉండాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఆయన నాయకులు, ఆయన ప్రభుత్వం మాత్రం అవినీతిగా ఉంటుంది. మొత్తం అవినీతే. అంటే నిన్న జరిగిన దానిలో తెలిసింది ఏంటయ్యా అంటే మిగిలిన 3 సంవత్సరాలు కూడా మేమేం పరిపాలన చెయ్యం, మాకు ఆ 3 సంవత్సరాలు కూడా ఈ అవినీతితోనే మరి డబ్బులు మూటగట్టుకుంటాం, మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, గెలిపించిన తర్వాత 5 సంవత్సరాల్లో మళ్ళీ మేము ఏం చేస్తామో మళ్ళీ చెప్తాము అని చెప్పి చెప్పుకోవటం. మరి ఆయన ఎప్పుడు కూడా డేట్లు ఇస్తూ ఉంటాడు, 2020 అని, 2050 అని. 2050 వరకు కూడా తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంటుందంట. అంటే ఇప్పుడు ఇంకొక 35 ఏళ్ళు తెలుగుదేశం పార్టీనే పరిపాలిస్తుందంట. నాకు అనుమానంగా ఉంది ఈయన 2 పర్యాయాలు 2004లో 2009లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అది గుర్తులేదనుకుంటా ఆయనకి. ఈ మధ్యనే కొన్ని వార్తలు వచ్చినాయి, మరి ఎంతవరకు నిజమో మీకు తెలియాలి. చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు జబ్బు ఏదో వచ్చిందని,